డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఈరోజు మన ముందు అభినవ్. ఈ బాబు చెన్నారం విలేజ్, వర్ధన్నపేట మండల్, వరంగల్ జిల్లా వాడు. ఈ బాబు తన బీటెక్ అయ్యాక ఎంటెక్ చేశాడు, ఎన్నో జాబులు కూడా చేశాడు, మంచి ప్యాకేజీలు కూడా వచ్చాయి. కానీ గవర్నమెంట్ జాబు మీద ఉన్న ఇష్టంతో ఈ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యాడు. సివిల్ ఇంజనీరింగ్ బ్రాంచ్లో మన టీజీపీఎస్సీ వారు నిర్వహించిన ఎగ్జామ్లో స్టేట్లో 8th ర్యాంక్ వచ్చింది. సో ఈ బాబు జీవన ప్రయాణం గురించి కొంత తెలుసుకుందాం. కంగ్రాచులేషన్స్ అభినవ్. నీ గురించి నువ్వు బ్రీఫ్గా చెప్పమ్మా. ఎస్, నేను నా స్కూలింగ్ అనేది జేఎస్ఎం హై స్కూల్లో చేశాను 10th క్లాస్ వరకు. దాని తర్వాత నారాయణలో 12th క్లాస్ వరకు చేశాను, ఇంటర్మీడియట్. అండ్ దెన్ ఫర్ బీటెక్ ఐ వెంట్ టు గుజరాత్, అక్కడ సివిల్ ఇంజనీరింగ్ చేశాను నిర్మా యూనివర్సిటీలో. గ్రేట్. ఆఫ్టర్ దట్ ఐ గాట్ ఎన్ ఆన్ లైక్ ప్లేస్మెంట్ వచ్చింది, క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చింది. అండ్ దెన్ ఐ స్టడీడ్ ఫర్ 2 years. 2 years వరకు 2 years వరకు జాబ్ చేశాను ఇన్ ద సేమ్ కంపెనీ. ఆఫ్టర్ దట్ ఐ కేమ్ టు ఏఎస్ అకాడమీ ఫర్ కోచింగ్ ఫర్ ఐఏఎస్ అండ్ గేట్, including both. I was the last one to enroll at that time because I left the job very late. Yes, after that I took coaching in ACE Academy. Like before joining the ACE Academy, my design related subjects are very good, but related to the mechanics part I was very poor. So to strengthen my part, the ACE Academy helped me a lot. Okay, సో మీరు ఆన్లైన్ కోచింగ్ కూడా తీసుకున్నారు మళ్ళా? Yes, for this recruitment in TGPSC for AWE, I took online coaching of general studies. Very good. Like which is like self-paced. Okay. And very good in informative. Okay. సో మీకు ఇంజనీరింగ్ సర్వీస్ కోచింగ్ తీసుకోవడం టెక్నికల్గా ఉపయోగపడింది. సో మళ్ళీ ఏస్ ఆన్లైన్లో జనరల్ స్టడీ తీసుకున్నారు, రెండు మిక్స్ చేసుకున్నారు. సో మీ ప్రయాణంలో వాస్తవానికి బీటెక్ అయిన తర్వాత ఒక 5, 6, 7 సంవత్సరాల గ్యాప్ వచ్చి ఉంటుంది. అయినా ఇదే ఎగ్జామ్ రాయాలని ఆ కసి ఎలా ఉండింది, ఎలా మెయింటైన్ చేశారు ఆ టెంపో? లైక్ నా బీటెక్ 3rd year లో ఉన్నప్పుడు నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని చాలా ఇంట్రెస్ట్ ఉండేది. సో ఫ్రమ్ దేర్ ఐ ట్రైడ్. ఇన్ 2015 ఐ పాస్డ్ అవుట్. అదే ఇయర్ లో ఇక్కడ 2014 లో నోటిఫికేషన్ వచ్చింది, బట్ ఐ కుడెంట్ మేక్ ఇట్ బికాస్ ఐ యామ్ హ్యావింగ్ ఎ జాబ్ ఆల్రెడీ డూయింగ్ జాబ్ చేయడం వల్ల టైం సరిపోలేదు. అండ్ దెన్ ఐ ఇన్ దట్ ఇయర్ ఆల్సో ఐ గేవ్ గేట్. ఇన్ దట్ ఇయర్ ఐ గాట్ 5000 ర్యాంక్ without any coaching because I am having a lot of basics is good for me. And then I, like while doing job, I feel like I am not in a correct place. So eppudu government వైపే వెళ్ళాలని నా ఇంటెన్షన్ ఉండేది. సో అప్పుడు మళ్ళీ కోచింగ్ వచ్చి మళ్ళీ again I came to ACE to strengthen my all the topics, all my core subjects. And then for ESC I prepared a lot, but I didn't make it to the ESC. Then gate లో 1000 rank వచ్చింది. ఆ 1000 rank వచ్చిన తర్వాత అప్పుడు NIT వరంగల్లో మాస్టర్స్ చేశాను. ఓకే, ఏం స్పెషలైజేషన్ చేశారమ్మా? కన్స్ట్రక్షన్ టెక్నాలజీ మేనేజ్మెంట్ చేశాను. ఓకే, సో మీకు ఈ ఐఏఎస్ కోచింగ్ తీసుకోవడం వల్ల టీజీపీఎస్సీ AWE ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ బాగానే ఉపయోగపడింది కదా? ఎస్, చాలా చాలా హెల్ప్ఫుల్ అయింది. బికాస్ లైక్ యాజ్ ఐ ఆల్రెడీ మెన్షన్, నా బేసిక్స్ ఆర్ నాట్ గుడ్. After taking the coaching, my basics are very good, and for cracking any exam, your basics need to be right. If your basics are right, any hard question also you can attempt it very easily. Okay, మీరు ఈ AWE ఎగ్జామ్ టార్గెట్ చేశారు, ఫస్ట్ అటెంప్ట్ లో పోయింది, అయినా బాధపడలేదు. సెకండ్ అటెంప్ట్ చేసే ముందు ఎగ్జామ్ జాబ్ చేస్తున్నారు కదా? మరి జాబ్ రిజైన్ చేశారా? ఎస్, జాబ్ రిజైన్ చేశాను దీనికోసం, ధైర్యంగా. అండ్ ఫర్ దట్ మై పేరెంట్స్ అండ్ మా వైఫ్, ఐ ఆమ్ ఆల్రెడీ మ్యారీడ్, నా వైఫ్ వాళ్ళ సపోర్ట్, మా మామయ్య, మా అత్తమ్మ, అందరి సపోర్ట్ చాలా ఉంది, విచ్ హెల్ప్ మీ అ లాట్ బికాస్ వితౌట్ ప్రెషర్ ఐ కుడ్ ప్రిపేర్. ఎందుకంటే మంచి జాబ్ ఉండింది అతనికి ప్రైవేట్లో, అయినా గవర్నమెంట్ జాబ్ మీద ఇష్టంతో రిజైన్ చేశారు. దానికి ఎంతైనా కొంత స్టామినా ఉండాలి. సో మీరు ఈ ఎగ్జామ్కి సీరియస్గా
ఎన్ని నెలలు ప్రిపేర్ అయ్యారు ఏడబ్ల్యూ ఎగ్జామ్కి? For seriously, I prepared for 4 months. I resigned my job in October after the notification released. Yes. అంటే 22లో 22 October. So I prepared for 4 months. After resigning, I took online coaching of AS for GS. For GS. Which is very much extensive. ఓకే, ఇప్పుడు మీరు డైలీ జాబ్ చేసి వచ్చేసరి ఇక కూర్చున్నారు. Yes. ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యేవాళ్ళు రోజు? Like for civil engineer, like if anyone worked already, like we used to sit for 12 hours in office. So which helped me a lot in sitting for 12 hours for preparing also. I almost prepared for 12 to 14 hours for a day. అంటే because I have very less time because I had only 3 months to prepare. ఓకే, కరెక్టే. ఒక 12 hours కూర్చున్నారు అంటే టెక్నికల్ సబ్జెక్టులకి ఎంత టైం అలోకేట్ చేసేవాళ్ళు, జనరల్ స్టడీస్కి ఎంత టైం అలోకేట్ చేసేవాళ్ళు? For technical, I gave 75% of the time, and for general, I gave 25% of the time. టెక్నికల్లో ఏ సబ్జెక్ట్స్ మీకు బాగా ఫెచింగ్ అనిపించినాయి ఎగ్జామ్లో ఫైనల్గా? Like for me, like geotech, environment engineering, and the structures part, all the structures part. అంటే మీరు టెస్ట్ సిరీస్ ఎలా రాసేవాళ్ళు? Like after preparing for the subject, and I will give for some time. Like I will prepare 2 subjects, then give the exam for the first subject. So I will test my like whatever the remembrance of my topic. అంటే మార్కులు సరిగా వచ్చేదా టెస్ట్ లో? Like for say 30 marks, I used to score about 20 around. అంటే కొన్ని తప్పులు పోయేది కదా, అంటే ఎలా మీ రెస్పాన్స్ ఎలా ఉండేది ఆ తప్పులు పోయిన వాటికి? ఎస్, ఫర్ లైక్ ఏదైతే తప్పులు చేశానో అది ఆల్రెడీ ఒక బుక్ మెయింటైన్ చేసేవాడిని. మిస్టేక్ నోట్స్ అందరూ చేసేది, విజేతలు అందరూ చేసే పని అది. సో ఐ మెయింటైన్ దట్, అండ్ నేనేం చేస్తానంటే మళ్ళీ అదే తప్పు మళ్ళీ చేయకుండా చూస్తాను. రిపిటేషన్ కాకూడదు ఒక మిస్టేక్. అండ్ వన్ మోర్ థింగ్, అండ్ ద సిలీ మిస్టేక్స్ తగ్గించుకోవడానికి ట్రై చేశాను చాలా. సో అది ఉపయోగపడింది అంట? చాలా ఉపయోగపడింది. ఏమైనా షార్ట్ నోట్స్ ఏమైనా తయారు చేసుకున్నారా? ఫర్ ఎవ్రీ సబ్జెక్ట్ ఐ ప్రిపేర్ షార్ట్ నోట్స్. అంటే ఈ షార్ట్ నోట్స్ ఉపయోగం ఏంటి? లైక్ క్విక్ రివిజన్ కోసం చాలా ఉపయోగపడుతుంది ఎగ్జామ్ ముందుగా. సో ఇప్పుడు మీకు ఈ ఆబ్జెక్ట్ కోసం మీరు ఐఎస్ఆర్ ఎగ్జామ్ రాశారు, గేట్ ఎగ్జామ్ రాశారు, ఇప్పుడు ఏడబ్ల్యూ ఎగ్జామ్ రాశారు. అంటే డిఫరెన్స్ ఏమైనా కనపడిందా స్టాండర్డ్ ఆఫ్ ది ఎగ్జామ్ లో? లెస్. వైల్ కంపేరింగ్ టు గేట్ ద స్టాండర్డ్ ఈస్ వెరీ లెస్ వెన్ కంపేర్ టు లిటిల్ లెస్. సో మరీ భయపడాల్సిన అవసరం లేదు. బేసిక్స్ ఫండమెంటల్స్ ఉండాలి. అయితే ట్రిక్కీ ఈ మధ్యకాలంలో ఏడబ్ల్యూ జెన్కో ఎగ్జామ్స్ కూడా అంత ఈజీగా ఏం వస్తలేవు, బట్ కాన్సెప్టువల్ క్లారిటీ ఉండాలి. Yes, mainly the basic concept, if the basic concept is clear, the cracking the exam is very easy. అంటే న్యూమరికల్ క్వశ్చన్స్ ఉండేది కదా, ఎలా చేశారు న్యూమరికల్ క్వశ్చన్స్? Like I prepared for the numerical exam like without using calculator. చేశారు while preparing for the exam also. అంటే ఏం చేసేవాడు వితౌట్ క్యాలిక్యులేటర్? ఎలా చేస్తారు? ఏమన్నా మ్యాథ్స్ ఏమన్నా 1 to 20 మల్టీ చదువుతారు, ఎక్కాలంటారు కదా, like I remembered 1 to 10 roots, all the roots also. Yes, because that will help in solving the exam very question easily. చాలా మంది గుర్తు పెట్టుకోండి, కొన్ని నంబర్స్ ఇక రూట్లు కానీ, సపోజ్ రూట్ 1/√2, √3, 1/√3 చాలా ఉపయోగపడుతుంది. అంటే ఏంటంటే కొంత టైం సేవ్ అవుతుంది మనకి ఎగ్జామ్ హాల్లో, అదే ముఖ్యం. ఓకే, మీరు ఎగ్జామ్ హాల్లో పేపర్ చూస్తూ ఉన్నారు కదా, ఇది ఆన్లైన్ కదా మీకు జరిగింది. జరిగేటప్పుడు ఓ క్వశ్చన్ నీకు టఫ్ అనిపించింది, అంటే కంటిన్యూస్గా క్వశ్చన్ చేసుకుంటా పోయావా, లేకపోతే ఏమన్నా అరే క్వశ్చన్ టఫ్ తర్వాత చూద్దాం అట్లా ఏమైనా ఆలోచన చేసావా? లైక్ if I am spending more than 30 seconds, sorry, no problem, and I used to shift to the next question. Yes, and come and mark it as an like afterwards, coming to the question afterwards. I mark it for వాళ్ళు కాబట్టి చాలా సైంటిఫిక్ గా ఉంటుంది వాళ్ళకి. సో అలా పోయారు ఫస్ట్ రౌండ్ అంతా, మీకు ఈజీ క్వశ్చన్స్ అన్ని చేసుకొని పోయారు. Yes, in the first round I around attempted 120 questions. ఇది అవుట్ ఆఫ్ 150. ఇది టెక్నికల్ గానీ జనరల్ స్టడీస్ గానీ? ఇన్ టెక్నికల్ 120 చేశారు. Yes, అంటే పర్ఫెక్ట్ చేసినట్టు అనిపించింది? Yes, పర్ఫెక్ట్ చేసినట్టు. అప్పుడు ఏం చేశారు? అయిపోయాక ఎంత టైం దొరికింది మీకు? అరౌండ్ I got 40 minutes for the next round. So ఆ నెక్స్ట్ రౌండ్ కి like I took I am having more than 1 minute for question. Correct. And I took a bit time because I already saw that question. నేను already question చూసాను కాబట్టి it is very like I took my time and solved the questions.
అంటే అందులో అప్పుడు మిగిలిపోయిన 30 క్వశ్చన్స్లో కొన్ని చేయగలిగారా? Yes, I like for say 20 I can attempt, 10 I couldn't. ఎవరు చేయలేరు ఈ ప్రపంచంలో, 100% ఎవరు చేయలేరు. Yes. పేపర్ సెట్టర్స్ అందరిని కూర్చోబెట్టిన ఒక రూమ్లో కూడా చేయలేరు. Yes, yes. మరి జనరల్ స్టడీస్ ఎలా చేశారు? సపోజ్ హిస్టరీ, జాగ్రఫీ, పాలిటీ, ఎకానమీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఉంటాయి కదా. సో మీరు ఏం చేశారు? వాటిని ఆన్లైన్లో ప్రిపేర్ అయ్యారు? Yes, ఆన్లైన్ లో ప్రిపేర్ అయ్యాను. ఫస్ట్ ఐ బైఫర్కేటెడ్ దెమ్ ఇంటూ హై స్కోరింగ్ సబ్జెక్ట్స్ అండ్ లో స్కోరింగ్, లైక్ మోర్ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ బేస్డ్ ఆన్ ద ప్రీవియస్ ఇయర్స్. దేనిలో మీకు జనరల్ స్టడీస్ లో ఎక్కువ టైం స్పెండ్ చేశారు? లైక్ మెయిన్లీ ఆన్ తెలంగాణ మూమెంట్. తెలంగాణ, ఎస్, తెలంగాణ మూమెంట్ ఎక్కువ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్. డైలీ కరెంట్ అఫైర్స్. And then I touched on the Indian history, Telangana history, and all. But I didn't leave any subject because in every subject there will be easy question, Yes. which you should not like miss the question. Like everyone, because if you are off the mark, like 1 mark తగ్గినా like మీ ర్యాంక్స్ ఎక్కడికో వెళ్ళిపోతాయి. సో ఈజీ క్వశ్చన్స్ షుడ్ నాట్ బి మిస్డ్. అంటే 150 జనరల్ స్టడీస్ లో అలానే ఫస్ట్ రౌండ్ లో ఎన్ని చేయగలిగి ఉంటారు మీరు? ఐ అటెంప్టెడ్ అరౌండ్ 80. జనరల్ స్టడీస్ లో లైక్ మ్యాథ్స్ కూడా ఉంటది, ఇంగ్లీష్ కూడా ఉంటది. యాప్టిట్యూడ్ ఉంది. యాప్టిట్యూడ్ బాగానే చేశారా? yes, చాలా మంది నెగ్లెక్ట్ చేస్తున్నారు. ఏడబ్ల్యూ ఎగ్జామ్ లో ఏందిలే యాప్టిట్యూడ్ అంటారు, బట్ అది డిసైడింగ్ చేస్తుంది. 15 నుంచి 20 క్వశ్చన్స్ వచ్చినాయి యాప్టిట్యూడ్ లో. సో చాలా మంది ఏంటి, ఎప్పుడైనా మేము కూడా క్లాస్ రూమ్ కోచింగ్లో యాప్టిట్యూడ్ చెప్తే ఏంది సార్ టెక్నికల్ స్టార్ట్ చేయమంటారు. ఎగ్జామ్లో నీకు యాప్టిట్యూడా, ఇంగ్లీషా, హిస్టరీయా, జియోటెక్కా సంబంధం లే, ఎన్ని క్వశ్చన్స్ కరెక్ట్ చేసేవనేదే డిసైడ్ చేస్తుంది అంతే. అంతేగాని నాకు ఒక సబ్జెక్ట్ ఫేవరెట్ కాబట్టి నేను అందులో అన్నీ చేశాను కాబట్టి నీకు ఎవరు మార్కులు వెయ్యరు నాయన. సో ప్రతి సబ్జెక్ట్ ఇంపార్టెంట్. ఈ బాబు ఇంకో మాట చెప్పాడు, ప్రతి సబ్జెక్ట్లో కొన్ని ఈజీ క్వశ్చన్స్ వస్తాయి, కొన్ని టఫ్ వస్తాయి. సో అందువల్ల ఏ సబ్జెక్ట్ కూడా వదలకూడదు, చదవాలి. ఏంటంటే ఒక్కోసారి కొన్ని క్వశ్చన్స్ ఈజీగా ఉంటాయి, సబ్జెక్ట్ వదిలేమనుకో ముదిరికే మోసం వస్తుంది. సో ఈ అబ్బాయి స్ట్రాటజీ వల్ల సింగిల్ డిజిట్ 8th ర్యాంక్ అంటే మంచి ర్యాంక్. అందులో ఈ బాబు ఎప్పుడో బీటెక్ చేశాడు, చాలా గ్యాప్ వచ్చింది, అయినా ఈరోజు ఈ స్థాయి తెచ్చాడంటే నెంబర్ 1 ఆ అబ్బాయి పట్టుదలను మెచ్చుకోవాలి. సబ్జెక్ట్ మర్చిపోకుండా తను ఎంత కష్టపడ్డాడో ఊహించవచ్చు. ఓకే, సరే. సో మీరు ఎగ్జామ్స్ ఫస్ట్ అటెంప్ట్ పోస్ట్ పోన్ అయింది. పోస్ట్ పోన్ కాగానే మీకు ఎలా అనిపించింది? యాక్చువల్లీ చాలా డిప్రెస్గా ఉండే. ఐ డిడెంట్ రైట్ వెల్ ద ఫస్ట్ ఎగ్జామ్. రాయలేదు. అరౌండ్ 27 లైక్ నాకు కావాల్సిన లైక్ కోర్ డిపార్ట్మెంట్ రాకపోవచ్చు అనుకున్నాను. లైక్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఆర్ ఈక్వల్, బట్ everyone's favorite will be different. R&B different. R&B. Okay. Yes. Right. So I around scored 270 in first exam. ఏది పేపర్ 1 పేపర్ 2 రెండు కలిపి. రెండో దాని ఇంకా ఆటోమేటిక్ 380 దాటిపోయింది. Yes, it's 381. 381 మార్క్స్. Yes, 384 I scored because of అదేలేండి మళ్ళా పేపర్ లో కరెక్షన్స్. Yes, correction. Like అదేలేండి due to normalization I scored 381. అంటే కొంతమంది స్టూడెంట్లు ఏం చేశారంటే, వాస్తవానికి వాళ్ళ పొజిషన్లో నేనున్నా అంతే, ఫస్ట్ పోస్ట్ పోన్ కాగానే చాలా డిస్కరేజ్ అయ్యారు, డిప్రెషన్కి లోనయ్యారు. సో నిన్న కూడా నేను ఒక బాబుని ఇంటర్వ్యూ చేశాను. ఆ బాబు కూడా ఏమన్నాడంటే, పోస్ట్ పోన్ అయినాడు, అదే పేపర్ లీకేజ్ వల్ల పోస్ట్ పోన్ అయినాడు, నాకు చాలా బాధ అనిపించింది సార్, కొంత బాధపడ్డాను, బట్ మళ్ళీ నేను తేరుకున్నాను, అన్నీ మన మంచికే, భగవద్గీతలో చెప్తారు కదా, అన్నీ మన మంచికే జరుగుతాయి, నీ కర్మ నువ్వు చెయ్యి, అంతే, నీ పని నువ్వు చెయ్యి. సో ఆ విధంగా అబ్బాయి చేయడం వల్ల ఆ అబ్బాయికి మంచి ర్యాంక్ వచ్చింది. సో ఇప్పుడు కూడా ఈ అబ్బాయికి అంటే బ్లెస్సింగ్ ఇన్ డిస్గ్వైస్. అన్నీ ప్రపంచం మనం అనుకున్నట్టు జరగదు నాన్న, ఎప్పుడు జరగదు. అలా జరిగే పని అయితే మనం ఇట్లుంటామా, ఎగిరి అందని దంతం, మనం అనుకున్నంత జరిగితే. సో పోస్ట్ పోన్ అయినప్పటికి కూడా బాబు దాన్ని తట్టుకొని నిలబడి మళ్ళీ ఎగ్జామ్ రాశాడు. Like for me, like all the first 50 ranks are equal. Yes. Because on the exam day, due to some silly mistakes, exactly, or for all the first ranks are equal for me. First 50 ranks. తేడా ఉండదండి. ఆ ఎగ్జామ్ టైంలో ఉన్న మానసిక స్థితి అసలు ఒక్కోసారి నేను చూస్తాను కదా, కొంతమందికి 100 ర్యాంక్ 200 ర్యాంక్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మేధావి ఉంటారు కదా. ఎగ్జామ్ హాల్లో అంటే ఆ టెన్షన్ తట్టుకోలేకను ఏదో చిన్న చిన్న సిల్లీ మిస్టేక్స్, అంతేకాని జనరల్గా టాప్ ర్యాంకరు గొప్ప, 1000 ర్యాంకరు వేస్ట్ అని కాదు. ఆ టైం అంతే. మనం కూడా అంతే. నాకు కూడా నిజం మాట్లాడితే నేను దాదాపు 30 ఎగ్జామ్స్ రాశా.
సో సబ్జెక్ట్ ఉండేది. ఎగ్జామ్ హాల్కి పోయాక ఎందుకో నేను కొంత షేక్ అయ్యేవాడిని. అందుకే నాకు చాలా ఎగ్జామ్స్లో సక్సెస్ కాలేదు, నిజం చెప్తున్నా. ఒక 3 ఎగ్జామ్స్ మాత్రమే సక్సెస్ అయ్యాను. సో మీరు ఫైనల్గా తేల్చుకోవాల్సింది ఏంటంటే ఎగ్జామ్లో ఆ ఎమోషన్స్ని, ఆ టెన్షన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి. సబ్జెక్టు ఒక ఎత్తు, ఎగ్జామ్ హాల్లో ఎలా ఉండాలి. దీనికి ఆన్లైన్ టెస్ట్ సిరీస్ చాలా ఉపయోగపడతాయి. ఆన్లైన్ టెస్ట్ సిరీస్ కూడా ఏంటి, ఇంట్లో ఉన్నప్పుడు ఎవరో ఒకటి మధ్యలో వచ్చి డిస్టర్బ్ చేస్తారు ఎగ్జామ్ రాసేటప్పుడు, మళ్ళీ అలా కాదు, ఆ రూమ్ తాళాలు తలుపులు వేసేసుకో, ఆ టెస్ట్గానే ట్రీట్ చేయి, రాసి అప్పుడు ఏమవుతుందంటే ఆ కంట్రోల్, స్ట్రెస్ కంట్రోల్ అవుతుంది. అందుకే కొంతమంది ఎవరైతే ఎక్కువ టెస్ట్ సిరీస్ రాస్తున్నారో వాళ్ళకి ఎగ్జామ్ ఫోబియా పోతుంది. కానీ చాలామంది చేసే తప్పేంటే ఏందా ఎగ్జామ్, ఏముందా 150 క్వశ్చన్లే కదా ఎగ్జామ్ హాల్ అనుకుంటారు. ఎందుకంటే నేను కూడా నా జీవితంలో ఆ తప్పులు చేశాను. అప్పట్లో కనీసం ఒక ప్రాక్టీస్ టెస్ట్, అంటే ఇట్లా ఆన్లైన్ టెస్ట్ సిరీస్ లేదు మా రోజుల్లో. కాకపోతే మా దోస్తులే ఒక పేపర్ తయారు చేసి ఇచ్చేవాళ్ళు మాకు. నేను ఓవర్ కాన్ఫిడెంట్గా పోయేవాడిని, ఎగ్జామ్ హాల్లో చతికిల పడేవాడిని. సో ప్రిపరేషన్ ఒక ఎత్తు, ఎగ్జామ్ హాల్లో నీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది, ఈ 2 గుర్తుపెట్టుకోండి. ఒక ప్రణాళికాబద్ధంగా చదవడం. ఆ బాబు ఏమన్నాడు, 75% టైం టెక్నికల్కి ఇచ్చాను, 25% జనరల్కి ఇచ్చాను. ఓకే, సో మీరు రివిజన్ ఎలా చేసేవాళ్ళు అంటే, సపోజ్ ఒక సబ్జెక్టు ఈ వారంలో ఒక సబ్జెక్ట్ చదివారు, ఫర్ ఎగ్జాంపుల్ ఎన్విరాన్మెంటల్ అయిపోయింది అంటే మళ్ళీ దాని రివిజన్ ఏమన్నా ఉందా, రివిజన్ స్ట్రాటజీ? ఎస్, వన్స్ ఒకసారి అన్ని సబ్జెక్ట్స్ కంప్లీట్ చేశాను. ఒక రౌండ్ ఖతం చేసావు. బికాస్ నేను చాలా రోజుల తర్వాత సబ్జెక్ట్ సో అన్ని ఒకసారి రివైజ్ చేసుకున్నాను. దాని తర్వాత హై వెయిటేజ్ ఉన్నవి ఫస్ట్ రివైజ్ చేశాను. హై వెయిటేజ్ గుర్తుపెట్టుకోండి, నాకు ఇంట్రెస్ట్ కదా అని ఏదో ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దానిలో 1 మార్కు వస్తుంది. ఆ 1 మార్కు కోసం అబ్బా కొట్టుకు సస్తారు, కుట్టుసాడమే కదా మమ్మల్ని కూడా చంపుతుంటారు. అది గాలే అది ఎప్పుడు చెప్తారు, అది ఎప్పుడు అంటే అది వదలమని కాదు, హై వెయిటేజెస్ ఉన్న సబ్జెక్ట్స్ని ఫస్ట్ ఫోకస్ చేయండి. అది అబ్బాయి చెప్పేది చెప్తున్నాను. ఫర్ మీ లైక్ ఫ్లూయిడ్ మెకానిక్స్ నాకు హార్డ్ సబ్జెక్ట్, స్టిల్ ఐ రివైజ్ మెనీ టైమ్స్. బికాస్ అది హార్డ్ బట్ మెనీ క్వశ్చన్స్ వస్తాయి, ఎక్కువ క్వశ్చన్స్, వెయిటేజ్ ఎక్కువ. సో ఐ స్ట్రెస్డ్ ఆన్ ద వెయిటేజెస్ like then I revised the least weightages subjects. But actually నేను అన్ని రివైజ్ చేసుకుంటూ ఉన్నాను. బికాస్ లైక్ ఒక రివిజన్ అయిపోయిన తర్వాత సెకండ్ రివిజన్ కి టైం దొరుకుతుంది ఆటోమేటిక్గా, రివిజన్ టైం దొరుకుతుంది. సో సెకండ్ రివిజన్, థర్డ్ రివిజన్ అట్లా నేను ఆల్మోస్ట్ 4 times రివైజ్ చేశాను బికాస్ ఆఫ్ ద క్యాన్సల్డ్ ఎగ్జామ్. ఇఫ్ నాట్ ఐ జస్ట్ రివైజ్ ఫర్ 2 times. ఎగ్జామ్ ముందు రోజు ఎలా ఏం చేసేవాడి, ఎగ్జామ్ ముందు రోజు కానీ 2-3 రోజుల ముందు ఏం చేసేవాడి? లైక్ కొంచెం స్ట్రెస్ లేకుండా మంచిగా ప్రశాంతంగా ఉండేవాడిని, బట్ చదువుకుంటూ ఉండేవాడిని. సినిమాలు చూసేవాడి? సినిమా చూసేవాడిని కాదు, సినిమాస్ అయితే చూసేవాడిని కాదు, కానీ గేమ్స్ ఆడేవాడిని. గేమ్స్ అంటే ఫ్రెండ్స్ తోటి సరదాగా మాట్లాడుకునేవాడిని. ఎందుకంటే తప్పదండి, మైండ్ ఎంత ప్రశాంతంగా ఉంటే. ఆ రోజు ఎలా నిద్రపోయావు ముందు రోజు? లైక్ నిద్ర రాదు అందరికి, బట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు స్లీప్. ఎంత ప్రశాంతంగా నిద్రపోతే మైండ్ అంత షార్ప్గా పనిచేస్తుంది కదా. అవును. సో నేను తెలుసుకుంది ఏంటంటే, జీవితంలో లేట్ అయినప్పటికి కూడా మంచిగా ప్రిపేర్ అయ్యి సూపర్ హిట్ అయ్యావు, అంతే కదా. సో జూనియర్స్కి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కొంతమంది బీటెక్ చదువుతున్నారు, సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్లో ఉన్నారు, జాబ్ క్యాలెండర్ వచ్చింది. భవిష్యత్తులో మీ రోజుల్లో ఏం చెప్పావు, 2014-15 తర్వాత బాబుకి 2022లో అవకాశం వచ్చింది. అంటే దాదాపుగా 7-8 సంవత్సరాలు. అసలు నిజంగా ఈ అబ్బాయిని మెచ్చుకోవాలి, అంత ఓపిక. కానీ ఈరోజు కొత్త ప్రభుత్వం తీసుకున్న ఒక మంచి నిర్ణయం, విప్లవాత్మక నిర్ణయం, జాబ్ క్యాలెండర్. వేకెన్సీలు ఎన్నని దేవుడు ఎరుగు, బట్ ఒక గమ్యం నీకు తెలుస్తుంటుంది. కాబట్టి జాబ్ క్యాలెండర్ అని దృష్టిలో పెట్టుకుని సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ప్రిపేర్ అవ్వచ్చు. ఒక చిన్న జాబ్ చేసేటోడు కూడా తనకు ఒక టార్గెట్ ఉంటుంది, నేను ఇన్ని రోజులు సెలవు పెట్టాలా, లేదు నేను బతకాలంటే నేను జాబ్ చేసుకోవాలి. జాబ్ చేసుకునేటప్పుడు సాయంత్రం ఉదయం ఎన్ని గంటలు చదువుకోవాలి, ఆన్లైన్ కోచింగ్ తీసుకోవాలా, లేదా సొంతగా చేసుకోవాలా. జాబ్ క్యాలెండర్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ ఇది, నీ యొక్క లైఫ్ స్టైల్ నువ్వు డిసైడ్ చేసుకోవచ్చు. సో మీరు కాలేజ్ గోయింగ్ స్టూడెంట్లకి అంటే సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫైనల్ ఇయర్ కానీ ఫస్ట్ ఇయర్ కానీ సపోజ్ సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్ ఏంటంటే ఈ 3 కూడా ఈరోజు దిబ్బల బారేసిన బ్రాంచ్ ఇలాగా ఉన్నాయి. సో మీరు ఏమనుకుంటున్నారు అంటే వాళ్ళకి ఏం సలహా మీరు ఇస్తారు అభినవ్? ఎస్, కోర్ సబ్జెక్ట్స్ ఆర్ ద మెయిన్ ఫర్ ఇంజనీరింగ్. అది ఎప్పుడు ఎవర్ గ్రీన్గా ఉంటాయి. బట్ అదర్ బ్రాంచెస్
మోర్ పేయింగ్, దానికి ఇంక్లైన్ అవుతారు. సో ఐ సజెస్ట్ హూ ఆర్ ఇన్ కోర్, ఇంట్రెస్టెడ్ ఇన్ కోర్ need to like prepare a strategy. What is your plan after finishing your graduate? Yes, correct. So you can start early in 3rd year or 4th year, and then you can build your knowledge based on how the competitive exams are going on. Ippudu gate lo they can attempt in the 3rd year also. Correct. At our time, మా టైమ్స్ లో అటెంప్ట్ చేయలేము, అవకాశం లేకుండే. ఇప్పుడు సో ఇప్పటి నుంచే లైక్ ఎర్లీ ఫోకస్ తీసుకోవచ్చు, లైక్ బికాస్ యు ఆర్ హ్యావింగ్ ఏ ఛాన్స్. అదే నేను కూడా చాలా మందికి ఏం చెప్తానంటే, గేట్ ఎగ్జామ్ 3rd ఇయర్స్కి ఎలిజిబిలిటీ ఇచ్చాడు. గేట్ ఎగ్జామ్లో ఉన్న సబ్జెక్టులు ఆల్మోస్ట్ ఏడబ్ల్యూలో ఉంటాయి, 1-2 తప్ప. సో నేనేమంటానంటే 3rd ఇయర్లో గేట్ ఎగ్జామ్ని టార్గెట్ కొట్టండి. అయితే 2nd ఇయర్ నుంచో 3rd నుంచో ఒక న్యూస్ పేపర్ చదవడం, కరెంట్ అఫైర్స్ లాంటి చదవడము. సపోజు ఇంజనీరింగ్ కాలేజ్ సిలబస్లు ఇప్పుడు ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండ్ పాలిటీ ఎలెక్టివ్గా ఉంది, ఈరోజు ఎలెక్టివ్గా ఉంది. అదే ఎలెక్టివ్గా తీసుకుంటే ఒక సబ్జెక్ట్ అయిపోయినట్టే కదా. సో ఇట్ విల్ హెల్ప్ ఇన్ జనరల్ స్టడీస్ కదా. అలానే బీటెక్లో ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఉంటుంది. ఆ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ని అట్లా వదిలేస్తాం. అది చదవండి ఎన్విరాన్మెంటల్ స్టడీస్, ఎందుకంటే ఎనర్జీ ఎన్విరాన్మెంట్ స్టడీస్ అని ఒక సబ్జెక్ట్ అది. సో రోజు కరెంట్ అఫైర్స్ని ఏదో సరదాగా ఫ్రెండ్స్తో మాట్లాడుకోండి. సో నేనేమంటానంటే బీటెక్ 2nd ఇయర్ నుంచి ఎవరైతే గవర్నమెంట్ జాబులు రావాలనుకుంటారో, అది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ, ఏదో సరదాగా ఇప్పుడు మనం ఎన్ని నవల్స్ చదవమండి, ఎన్ని రీల్స్ చూడము, ఎన్ని సినిమాలు చూడము. ఓకే, తెలంగాణ మూమెంట్ ఒక 15 రోజులు టార్గెట్ చేసి సరదాగా తెలంగాణ మూమెంట్ చదువు, సరదాగా ఉంటుంది. మూమెంట్ ఎలా స్టార్ట్ అయింది, 1960 చిల్లర కాడి నుంచి ఎలా స్టార్ట్ అయింది, మలిదశ కేసీఆర్ గారు ఉద్యమం ఎలా చేశారు, ఇది చూస్తూ సరదాగా బీటెక్లో ఉండగా చదువుకోండి. అలాగనే తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ మూమెంట్, తెలంగాణ ఎకానమీ, నేషనల్ హిస్టరీ, పాలిటీ ఎలా అంటే ఇలా సరదాగా చదువుకుంటూ ఉంటే ఏమవుతుందంటే బీటెక్ ఫైనల్ ఇయర్కి మీకు జనరల్ స్టడీస్ మీద హోల్డ్ వస్తుంది. గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అయితే పట్టొచ్చేస్తుంది. గేట్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతూ ప్రీవియస్ ఏడబ్ల్యూఈ క్వశ్చన్స్ అని సాల్వ్ చేసేసేయండి మీరు. ఏమవుతాయా ఇప్పుడు బీటెక్లో నీకు 2nd ఇయర్లో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఉంది. స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ గేట్ క్వశ్చన్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్, టీఎస్పీసీ జెన్కో క్వశ్చన్స్ ఎంతసేపు చెప్పండి? ఒక్క 5 గంటలు తెలుసా మీకు? ఇప్పుడు మన ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో అదే చేస్తాం. ఇప్పుడు ఎస్ఎం కాగానే ఎస్ఎంతో పాటు వాళ్ళకి టీఎస్పీసీ ఏడబ్ల్యూ క్వశ్చన్స్ కూడా చేస్తారు ఏస్ ఇంజనీరింగ్ కాలేజీలో. సరే, మన కాలేజ్ అని కాదు, నువ్వు ఏ కాలేజ్ అయినా కానీ ఆ సబ్జెక్టు కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఉన్నప్పుడు దానిలో క్వశ్చన్స్ ఎలా వస్తాయి జస్ట్ ఒకసారి అలా చూసుకో, సరదాగా ఉంటుంది. ఏంటంటే నువ్వు తర్వాత ఒక 1 ఇయర్ తర్వాత మళ్ళీ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ చూడడం మొదలెట్టావు అనుకో, మళ్ళీ ముదిరికి వస్తుంది. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, 2nd ఇయర్లో స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ వేయండి, కొంచెం రివిజన్ చేయి. దాన్ని ఒక ఆ సెమిస్టర్ గ్యాప్ వస్తుంది. ఆ సెమిస్టర్ గ్యాప్లో 15-20 రోజులు ఒక్కోసారి నెల గ్యాప్ వస్తుంది. ఆ సెమిస్టర్ గ్యాప్లో ఈ సబ్జెక్ట్లను రివైజ్ చేయి. ఎంత సరదాగా ఉంటుంది చెప్పు. అంటే ఏడబ్ల్యూ ఎగ్జామ్కి నువ్వు స్పెషల్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు. ఏదో ఎగ్జామ్ నోటిఫికేషన్ ముందు 2 నెలలు 3 నెలల ముందు నువ్వు క్లాస్ రూమ్ కోచింగ్ తీసుకుంటావా, ఆన్లైన్ కోచింగ్ తీసుకుంటావా, లేదు సెల్ఫ్ ప్రిపరేషన్ చేస్తావా, సెల్ఫ్ ప్రిపరేషన్ కూడా కొట్టేయచ్చు నేను చెప్తున్నా. సో ఒక సిస్టమేటిక్గా కాలేజ్ గోయర్ స్టూడెంట్ కనుక చేస్తే ఫస్ట్ అటెంప్ట్లో కొట్టచ్చు. ఈ పిల్లలకు అవకాశం రాలే. చాలామందికి వేలాది మంది విద్యార్థులు చెకోర పక్షుల్లాగా గవర్నమెంట్ జాబుల కోసం గత 15 ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నారు. అలాంటిది ఈరోజు గవర్నమెంట్ ఒక అవకాశం ఇచ్చిన జాబ్ క్యాలెండర్. వేకెన్సీల గురించి వరి అక్కడ దయచేసి. వేకెన్సీ ఎన్నో ఉంటాయి, నాకు తెలిసి ఎవ్రీ ఇయర్ 200-300 వేకెన్సీస్ వస్తాయి. ఎందుకంటే మొన్న రీసెంట్గా ఎన్ని ఇచ్చారు, దగ్గర 1500 వేకెన్సీస్ ఇచ్చారు. ఎప్పుడు సపోజ్ 7-8 ఏళ్ళ తర్వాత 1500/7 కొట్టు 200 చిల్లర వచ్చింది కదా. సో ఈ 200 చిల్లర వేకెన్సీ ఎవ్రీ ఇయర్ వస్తాయి. సార్ మాకు ఫైనల్ ఇయర్స్కి ఎలిజిబిలిటీ ఉందా లేదా? ఖచ్చితంగా నాకు తెలిసి మన ప్రభుత్వం యూపీఎస్సీ స్టైల్లో పోతుంది కదా. యూపీఎస్సీ వాళ్ళు ఫైనల్ ఇయర్కి ఎలిజిబిలిటీ ఇస్తారు. బిడ్డ అడగంది అమ్మాయిని అన్నం పెట్టదురా. మీరు గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయండి, టీజీపీఎస్ని రిక్వెస్ట్ చేయండి, గౌరవ సీఎం గారిని రిక్వెస్ట్ చేయండి, ఫైనల్ ఇయర్స్కి ఎలిజిబిలిటీ ఇస్తారు. వాడు చాలా బ్రాడ్ మైండెడ్గా ఉన్నారు ఇప్పుడు, చాలా బ్రాడ్. ఒకసారి రిక్వెస్ట్ చేయండి, సార్ యూపీఎస్సీ మోడల్ వచ్చింది కదా, మాకు ఫైనల్ ఇయర్స్కి ఒక అవకాశం ఇవ్వండి అని మీరు రిప్రజెంట్ చేయండి. ఖచ్చితంగా వాళ్ళు ఒప్పుకుంటారు. ఎందుకంటే స్టూడెంట్ ఫ్రెండ్లీ, అసలు నిరుద్యోగుల ఫ్రెండ్లీగా ప్రభుత్వం మారుతుంది. ఇక్కడే కాదు, ప్రతి రాష్ట్రం. ఇంకా తప్పదు అది. విద్యార్థుల్ని విద్యార్థులు గనక గమనించకపోతే ప్రభుత్వాలే కూలిపోతాయి.
అది చూస్తున్నా. సో దయచేసి సిస్టమేటిక్గా ప్రిపేర్ అవ్వండి. మీకు కోర్ బ్రాంచ్లో ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేయండి, భవిష్యత్తు బాగుంటుంది. ఓకే అభినవ్, చాలాసేపు మాట్లాడాము, 5 నిమిషాలు అనుకున్నాను, నాకు తెలిసి 20 నిమిషాల పైన మాట్లాడాము. ఓకే, థ్యాంక్ యూ. సో కన్వే మై బెస్ట్ విషెస్ టు యువర్ ఫ్యామిలీ మెంబర్స్. Thank you so much, sir, for giving this opportunity. And ACE ki, like, for this helped me in building my background. Like, for each subject, ACE will help in everyone's future. Okay, thank you. Thank you.